అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు చాలా విశిష్టత ఉంటుంది. రావి చెట్టులో బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి అలాగే పరమేశ్వరుడు నివసిస్తారని నమ్మకం. కాబట్టి రావి చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా పూజిస్తారు. అయితే మనలో చాలామంది రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తారో అలాగే రావి చెట్టును పూజిస్తారో అలాంటి వారు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకొని తీరాలి. లేదంటే పుణ్యానికి బదులుగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. రావి చెట్టును ఏ విధంగా పూజిస్తే సకల కోరికలన్నీ వెంటనే నెరవేరి మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం భక్తి శ్రద్ధలతో రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ క్షణాల్లో నెరవేరి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అయితే ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ప్రతి శనివారం తప్పనిసరిగా రావి చెట్టుకు 21 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ధనపరంగా బాగా కలిసొచ్చి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ భర్త ఆదాయం బాగా పెరిగిపోతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని చదవండి. అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి 100 ఏళ్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసేవారు ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత రావి చెట్టుకు తప్పనిసరిగా నీళ్లు సమర్పించి దీపం వెలిగించాలని మన వేద పండితులు చెబుతున్నారు. తద్వారా శనిదేవుడు సంతోషించి అదృష్టాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం. అయితే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు పొరపాటున కూడా రావి చెట్టును ఎడమ చేత్తో ముట్టుకోకూడదు. కుడి చేత్తో ముట్టుకొని నమస్కారం చేసుకోవాలి. లేదంటే పుణ్యానికి బదులుగా నష్టం వాటిల్లుతుందని నమ్మకం. రావి చెట్టును పూజించే భక్తులు ఒక్క ఆదివారం రోజున మాత్రం రావి చెట్టును ముట్టుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఆదివారం నాడు రావి చెట్టు మొదట్లో దరిద్ర దేవత నివసిస్తుందట. కాబట్టి ఆదివారం రావి చెట్టును ముట్టుకుంటే ఇక అప్పటి నుండి దరిద్రం వెంటాడుతుందని, ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయని నమ్మకం. కాబట్టి ఒక్క ఆదివారం రోజున మాత్రం రావి చెట్టును పూజించకండి. లేదంటే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి ఈ పసుపు దారాన్ని రావి చెట్టుకు కట్టండి. 7 ప్రదక్షిణాలు చేస్తూ 7 సార్లు చుడితే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు రావి చెట్టుకు ముడుపు కడితే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగిస్తే సత్వరమే వివాహ గడియలు దగ్గర పడతాయి. రావి చెట్టు విశిష్టత గురించి మన మాటల్లో చెప్పలేము. సకల దేవతలు రావి చెట్టులో నివసిస్తారు. అయితే కటిక పేదరికంతో బాధపడేవారు మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ రావి ఆకులను పెట్టుకోండి. ఇక మీ పర్సు ఎప్పటికీ ఖాళీ కాకుండా పుష్కలంగా ధనం చేకూరుతుంది. అంతటి శక్తి రావి ఆకులకు ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకుపైన దీపం వెలిగిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు. అలాగే వేప చెట్టును లక్ష్మీ రూపంగా భావిస్తారు. కాబట్టి రావి చెట్టు అలాగే వేప చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. రావి చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమేనని పండితులు వివరిస్తున్నారు. కాబట్టి రావి చెట్టు నీడలో నిలబడినా సరే శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయట. లక్ష్మీదేవికి ప్రీతికరమైన పౌర్ణమి నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో ఒక రావి ఆకు పైన ఓం శ్రీ నమః అనే మంత్రాన్ని గంధంతో రాసి మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటం ముందు ఆ రావి ఆకును పెట్టుకోండి. రావి ఆకు పైన రాసిన ఈ చిన్న మంత్రం చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును మీ వ్యాపార స్థలంలో కానీ మీరు డబ్బు దాచే ప్రదేశంలో కానీ పెట్టుకోండి. లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధించి అపారమైన సంపదలు కలిసొస్తాయి. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకోండి. మామిడి తోరణాలను ఎలాగైతే కట్టుకుంటారో అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా లక్ష్మీనారాయణులు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. ఇక మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది.
ఇక ప్రతి గురువారం నాడు నీటిలో కొంచెం పంచదార కలిపి రావి చెట్టు మొదట్లో పోస్తే లక్ష్మీ అనుగ్రహం లభించి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా రావి చెట్టు కింద నల్ల నువ్వులను చల్లితే శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి. రావి ఆకులు కూడా ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన ఆకులు. కాబట్టి ఏదైనా ఒక శనివారం నాడు 11 రావి ఆకుల పైన శ్రీరామ అని రాసి ఆ రావి ఆకులను మాలలాగా కట్టి ఆంజనేయ స్వామి మెడలో వేస్తే భయంకరమైన నరదిష్టి దోషాలు అలాగే ఆర్థికపరమైన సమస్యల నుండి వెంటనే విముక్తి కలుగుతుంది. అయితే మనలో చాలామంది ఇళ్లలో రావి చెట్టు పెరుగుతూ ఉంటుంది. ఇంటి గోడల పైన కూడా రావి చెట్టు వేర్లు పాకుతూ ఉంటాయి. దైవ వృక్షంగా భావించే రావి చెట్టు మన ఇంట్లో కానీ ఆరు బయట కానీ పెరిగితే చాలా అశుభంగా భావించాలి. ఎందుకంటే ఇది పితృదోషానికి దారితీస్తుంది. కాబట్టి మీ ఇంటి దగ్గర రావి చెట్టు పెరిగితే వెంటనే తీసేయండి. అలాగే మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి వారు ప్రతి అమావాస్య రోజున రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేయండి. ఇక మీ దురదృష్టం మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది. బ్రహ్మ ముహూర్తంలో రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి సమస్యలన్నీ తొలగిపోయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనలో చాలామంది త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రావి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ విధంగా రావి చెట్టును పూజించడం వల్ల మీ జీవితంలో ధనప్రాప్తి ఆనందం కలుగుతాయని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.